కిమ్ సన్షైన్ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రో యూరాలజీ క్యాన్సర్ విభాగాలకు రోబో వైద్య సేవలు రోబోను ప్రారంభించిన డాక్టర్ గురువారెడ్డి. రోబోటిక్ టెక్నాలజీ వల్ల రోగికి మెరుగైన ఖచ్చితమైన సేఫ్టీతో కూడిన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవకాశం. కిమ్ సన్షైన్ హాస్పిటల్లో ఎక్కడ లేని విధంగా 6 రోబోలు అందుబాటులో ఉన్నాయని, నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన రోబోటిక్ డావించి సాయంతో జనరల్ సర్జరీ, గైనకాలజీ, యూరాలజీతో పాటు క్యాన్సర్ శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని కిమ్ సన్షైన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురువారెడ్డి తెలిపారు. సోమవారం బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అత్యాధునిక శస్త్రచికిత్స రోబోటిక్ డావించిని డాక్టర్ ఏవి గురువారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ కన్సల్టెంట్ మరియు హెడ్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ రోబోటిక్ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రోగికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగానే డావించి రోబోను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ రోబో సాయంతో జిఐ విపుల్ క్యాన్సర్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్, ప్యాంక్రియాటిక్, పైత్యగొట్టాలు, పెద్దపేగు క్యాన్సర్, ఇలా కడుపు లోపలి భాగంలో ఎక్కడైనా శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని తెలిపారు. యూరాలజీ, సర్జికల్, సర్వైకల్, లాంగ్ అండ్ కార్డియాక్ చికిత్సలో కూడా ఈ రోబోను ఉపయోగించి నిర్వహించవచ్చని సందర్భంగా డాక్టర్ విమలాకర్ రెడ్డి తెలిపారు. సర్జన్ ఆదేశాల మేరకు రోబో పనిచేస్తుందని తెలిపారు. రోబో సాయంతో నిర్వహించిన హెర్నియా శస్త్రచికిత్స వీడియోను డాక్టర్ విమలాకర్ రెడ్డి ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. యూరలాజికల్ ట్రాక్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, పిఎన్ఓ కార్డియాక్ సర్జన్, అవియావచ్చు గైనకాలజిస్ట్. సో వీళ్ళందరూ ఈ మెషిన్ ఉపయోగించి పేషెంట్స్ ఇంకా మంచి మోర్ సేఫ్టీ తీసుకురావడానికి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఫుల్ఫిల్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్, పేషెంట్ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటు చేయడం ఇంపార్టెంట్. సో అది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తర్వాత అడుగుతుంది వీళ్ళు చెప్పిన తర్వాత. ఓకే, ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అనుకోవచ్చు అంటే ఏంటి అని అంటే, ఉన్న సిస్టమ్స్లో రోబోటిక్ సిస్టమ్స్లో చాలా కంపెనీస్ ఉన్నా కానీ, అంటే నాట్ సపోర్టింగ్ కంపెనీ బట్ డావిన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అందులో ఇది అడ్వాన్స్డ్ ఎక్స్ రోబోట్ అనేది అడ్వాన్స్డ్ రోబోట్. ఇందులో దీనివల్ల వచ్చే అవుట్కమ్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. సో అండ్ ఇంకోటి చాలా మందికి ఉండే సింపుల్ డౌట్ ఏంటంటే, రోబో సర్జరీ చేస్తారు మీరు, రోబో సర్జరీ చెయ్యదు. రోబో మేము కూర్చొని ఇప్పుడు అక్కడ కూర్చొని కమాండ్స్ కన్సోల్లో మా చేతులు మూవ్ అవుతుంటే మా చేతులు లాంటిదే బాడీలో పోయి అక్కడ సర్జరీ చేస్తుంది. కాబట్టి ఇండైరెక్ట్గా వీఆర్ మాస్టర్స్, ద మెషిన్ ఇస్ స్లేవ్. అర్థమైందిగా? అది. థ్యాంక్ యూ. ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడుతుంటే ఈ హాస్పిటల్లో మన దగ్గర 6 రోబోట్లు ఉన్నాయి. ఇంకా ఇండియాలో ఏ హాస్పిటల్లో ఇన్ని రోబోట్లు పొరగడ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఓకే, చప్పట్లో 6 రోబోట్లో ఈ రోబోట్ డిఫరెంట్. ఇది జనరల్ సర్జరీ, గైనకాలజీ,
లాప్రోస్కోపీ, యూరాలజీ, క్యాన్సర్ సర్జరీ వాటిలో పనికొస్తుంది. మిగతా 5 రోబోట్లు. డాక్టర్ పిఎన్ఆర్ గారు రండి సార్, కార్డియాక్ సర్జరీ రండి మీరు. ఇంకో చైర్ ఏంటమ్మా ఇక్కడ, అక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చుంటారు. సో మిగతా 6 రోబోట్స్ ఆర్థోపెడిక్ రోబోట్స్. ఆర్థోపెడిక్ రోబోట్స్ అంటే నేను జాయింట్ రిప్లేస్మెంట్ చేసేవాళ్ళం. మనం ఇప్పుడు ఏషియాలో జాయింట్ రిప్లేస్మెంట్స్ రోబోటిక్ చేయడం నెంబర్ 1. ఇప్పుడు ఈ రోబోట్ కొత్తది ఏంటంటే ఇది ఆర్థోపెడిక్స్ కాదు. ఆడవారు ఏదైనా సమస్యతో ఫస్ట్ మా దగ్గరికి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అడిగేది, మేడం ఏదైనా ట్రీట్మెంట్ అయ్యాక నేను ఎప్పుడు మళ్ళీ నా పనులు చేసుకోవడానికి వెళ్ళొచ్చు. సో బికాస్ ఎవ్రీ ఫీమేల్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ హోల్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ దే వాంట్ గెట్ బ్యాక్ టు దర్ డ్యూటీస్. సో రోబోటిక్ సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ దట్ పేషెంట్ కెన్ గెట్ ఇస్ త్వరగా లేచి త్వరగా వాళ్ళ పనులు వాళ్ళ రొటీన్కి వెళ్ళిపోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పెయిన్ రిలీఫ్ ఈస్ దట్ మచ్ బెటర్. అండ్ మేమంత ప్రెసిషన్లో సర్జరీ చేయటం వల్ల వాళ్ళ రికవరీ కూడా అంత క్విక్గా ఫాస్ట్గా ఉంటుంది. సో దే గెట్ అప్ అండ్ వాక్ ద నెక్స్ట్ డే, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోవడానికి. అండ్ కమింగ్ టు దట్, గైనకాలజీలో అదర్ దాన్ డెలివరీస్, బేబీస్ని డెలివరీ చేసేది తప్ప మిగిలిన అన్ని సర్జరీస్ మన రోబోట్ ద్వారా చేసేయచ్చు. సో రోబోట్ ద్వారా అంటే డాక్టర్ విమలాకర్ చెప్పినట్టు రోబోట్ సర్జరీ చేయట్లేదు, డాక్టర్కి అది ఒక అడిషనల్ టూల్ అన్నమాట. One advanced tool that is helping doctor perform a precised, well-defined surgery. సో దీని ద్వారా ఎండోమెట్రియోసిస్ అని రీసెంట్గా ఏదైతే ఆడవారిలో బాగా మనకి ర్యాంపెంట్గా పెరుగుతున్న డిసీజ్ ఏదైతే ఉందో, వేర్ మనకి ఆర్గన్స్ అని ఒకదానికి అతుక్కుపోయి పెల్విస్లో డీప్గా ఎడిషన్స్ అని ఫామ్ అయిపోయి ఒక ఆర్గన్ అతుక్కుపోయిన సర్జరీస్, అలా ఎడిషన్స్ ఉన్న సర్జరీస్లో మనకి రోబోట్ సహాయంతో డీప్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ ప్లేన్స్ మనం క్లియర్గా డిఫైన్ చేసి కట్ చేసి సేఫ్గా సర్జరీ పర్ఫామ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చాలా దూరంలో ఉంటుంది చేతులు. సో ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ చాలా దూరంలో ఉన్న మన చేతి లాంటిదే పేషెంట్ బాడీలోకి వెళ్ళి ఆ 7 degreesతో మన చేతి ఎట్లయితే కదులుతుందో, ఇంతకుముందు మన చేయి ఒక ఇన్స్ట్రుమెంట్ కమాండ్ ఇస్తే ఆ కమాండ్తో దాని టిప్తో సర్జరీ జరిగేది. ఇప్పుడు అట్లా కాదు, మన చేయి ఒక మెషిన్కి కమాండ్ ఇస్తే మన మాస్టర్ మన చేయి అక్కడికి వెళ్ళి, మన చేయి లాంటిది అక్కడికి వెళ్ళి సర్జరీ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ అ సింపుల్ వే టు అండర్స్టాండ్. సో అన్ని రకాలుగా చిన్న టెక్నిక్స్లో మాకు బేసిక్గా మేము GI క్యాన్సర్ సర్జన్స్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లకు చేసే సర్జరీ. దాంట్లో ఏంటి అంటే ఇక్కడ లివర్ తీయాలన్నా, పిప్పుల్ సర్జరీ అంటే ప్యాంక్రియాటిక్ సర్జరీస్ చేయాలన్నా, పైత్యపు గొట్టాలకు సంబంధించిన సర్జరీ చేయాలన్నా, ఇక్కడ అన్నవాహిక జీర్ణాశయం సర్జరీలు కావాలన్నా, కింద పెల్విస్లో పెద్ద పే క్యాన్సర్స్ మంచి రెక్టమ్ యానల్ కెనాల్లో సర్జరీస్ చేయాలన్నా, చిన్న స్పేసెస్లో ఎక్కడైనా కానీ చాలా క్లారిటీ 3D విజన్ ఉంటుంది. మామూలుగా లాప్రోస్కోపీలో కూడా 3D వచ్చింది, బట్ 3Dతో ఏంటి అని అంటే నీకు డెప్త్ పర్సెప్షన్. యూజువల్గా సూచరింగ్ చేస్తున్నప్పుడు మేము లాప్రోస్కోపీ ద్వారా మాకు డెప్త్ ఎంత డెప్త్లో ఉంది, అది ఏ యాంగిల్లో ఉన్నది, 3rd విజన్ తెలియదు. కాబట్టి దీంట్లో 3D విజన్ వల్ల డెప్త్ సరిగ్గా తెలియడం వల్ల సూచరింగ్ చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఎక్కడైతే మనం చేయి పోలేని ప్రతి ప్లేస్లో కూడా పర్ఫెక్ట్ సర్జరీ అవుతుంది, మంచి విజన్ ఉంటుంది, ట్రెమర్ ఫిల్టరేషన్ ఉంటుంది. మాకు సర్జన్గా మాకు కావాలి, మేము బేసిక్గా కరెక్ట్ ప్లేన్లోకి ఎంటర్ కావాలి. కరెక్ట్ ప్లేన్లోకి ఎంటర్ అయిందంటే బ్లీడింగ్ ఉండదు, బ్లీడింగ్ లేదంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సింపుల్. సో ప్లేన్లోకి ఎంటర్ కావడానికి మంచి విజన్ ఉండాలి. విజన్ 3D విజన్, కరెక్ట్ ప్రిసిషన్ ఉంది అంటే కరెక్ట్ చేయాలనుకున్నది చేయడం జరుగుతుంది. ఇది సింపుల్గా రోబోట్. ఎందుకు అంటే వీళ్ళకి ముఖ్యంగా బాడీలో పొట్టలు, పెల్విస్లో ఉన్న ఆర్గన్స్ నార్మల్గా ఉంటాయి. ఒక్కోసారి మన వేళ్ళు, ఫోర్సెప్స్ కూడా అక్కడికి వెళ్తాం కష్టం, వెళ్తే ట్రెమర్ ఉంటుంది. ఒక్కోసారి దానివల్ల పక్కనే ఉన్న నర్వ్స్, ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి, చాలా పక్కనే ఉంటాయి. కాబట్టి ఇది యూరాలజీ అంటే ప్రాస్టేట్కి ఒక ప్రాస్టేట్ క్యాన్సర్స్కి ఇంపార్టెంట్ సర్జరీ. వాళ్ళు మాట్లాడతారు, నేను ఊరికి జనరల్ సినాప్సిస్ మాట్లాడతాను. కాబట్టి ఈ రోబోట్ ఫ్యాషన్ కోసం, మార్కెటింగ్ కోసం కాదు, పేషెంట్స్కి సేఫ్టీ కోసం బాగా ఉపయోగపడే రోబోట్ అన్నమాట. అట్లానే గైనకాలజీ, యూట్రస్ ఆపరేషన్ చేయడం, ఇందాక చూపించారు కదా, యూట్రస్ ఆపరేషన్ చేయడానికి బాగా పనికొస్తుంది. కార్డియాక్ సర్జరీ చేస్తారు. తర్వాత లాప్రోస్కోపీ అంటే పెల్విస్లో క్యాన్సర్స్ వీటిని కూడా చాలా చేస్తారు. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా మన చేతిలో 2 రకాల మధ్య దీనికి 7 typesలో తిరుగుతుంది. మనం అన్నట్టు 7 areas ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్. దీంతో మెయిన్ అన్నిటికంటే ముఖ్యం పేషెంట్ సేఫ్టీ.
తర్వాత కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ది క్యాన్సర్ కానీ ఏ ఆర్గాన్ అయితే మనం అనుకుంటామో ఆర్గాన్ కంప్లీట్గా చేయొచ్చు. 2 కుట్లు పడతాయి, మొత్తం కుట్లు కూడా అనమాట. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ రోబోటిక్. ఇప్పుడు రోబోటిక్ ల్యాప్రోస్కోపింగ్ అంతకుముందు ఇట్లానే పొట్టలో పెట్టి చేసేవాళ్ళు, బట్ ల్యాప్రోస్కోపీలో ట్రెమర్ వస్తుంది అప్పుడప్పుడు. ఇది ట్రెమర్ కూడా రాదు, ట్రెమర్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్సెస్ మన హైదరాబాద్లో అన్ని కలిపి ఒక 6 ఉన్నాయా డెవిన్సీస్, 6 ప్లేసెస్లో ఉన్నాయి. ఇది మన హాస్పిటల్లో రావడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ సర్జికల్ ఆన్కో